ఇప్పుడు మనం వేదాంత నిర్ణయంలో 63వ శ్లోకం ఈ శ్లోకాన్ని చూద్దాం. నా జీవ బ్రహ్మణోర్భేద ప్రియారూపేణ విద్యతే ప్రియభేదే నమానం స్యాత్ ఇది వేదాంత నిర్ణయ. ఏమంటున్నాడు ఇందులో? ఆనందం విషయంలో జీవుడికి బ్రహ్మకి తేడా అనేది లేదు, ఈ రెండు ఒకటే. శాస్త్రపరంగా కూడా జీవుడికి బ్రహ్మకి తేడా ఉన్నది అని చెప్పడానికి ఏ రకమైన ప్రమాణము కూడా లేదయ్యా. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అని అంటున్నాడు. ఏ విషయంలో? జ్ఞానం విషయంలో గత శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు ఆనందం విషయంలో కూడా ఈ రెండు ఒకటేను అంటున్నాడు. అసలు ముందుగా మనం ఆనందము అంటే ఏమిటో చూడాలి. ఆనందము అంటే ఏమిటి? కష్టాలు కానీ, దుఃఖాలు కానీ, బాధలు కానీ ఏమీ లేనటువంటి స్థితి. ఏమీ లేనటువంటి స్థితి, అది ఆనందము అంటే. కష్టం ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు, బాధ అనేది అసలు ఉండకూడదు. దేన్ని గురించి ఆలోచన అసలు ఉండకూడదు. మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. అటువంటి ప్రశాంతమైనటువంటి ఆ స్థితి, దాన్నే మనం ఆనందము అని అంటాం. చాలా హాయిగా ఉందయ్యా, ఏ రకమైనటువంటి బాధలు బరువులు లేకుండా ఉన్నది, దుఃఖాలు లేకుండా ఉన్నది, దాన్ని ఆనందము అంటాం. ఈ ఆనందం గొప్పదైనటువంటి ఆనందాన్ని పొందుతాడు పరమాత్మ. ఆనందంలో కూడా లెవెల్స్ ఉన్నాయి. అందులో ఆఖరిదైనటువంటి ఆ బ్రహ్మానందాన్ని పొందుతాడు పరమాత్మ. ఈ విషయం కూడా గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అయినప్పటికీ ఈ బ్రహ్మానందము అంటే ఏమిటి అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి మనం చెప్పుకోవడం జరుగుతుంది. తైత్తిరీయోపనిషత్తు మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. అంటే మనకి తెలియాలి అంటే మనకి తెలిసే భాషలో 3 చాప్టర్లుగా ఉంటుంది. శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి అని. అందులో ఈ చాప్టర్ని వల్లి అని పిలుస్తారు. మొట్టమొదటి శిక్షావల్లి అంటే వేదం ఎలా చదవాలి ఏమిటి అనే దాని మీద మనకి శిక్షణ ఇచ్చేది. భృగువల్లి, వరుణ మహర్షి యొక్క కుమారుడు భృగు మహర్షి, అతనికి పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తాడు. మూడవది ఆనందవల్లి. ఆనందము అంటే ఏమిటి అనే విషయాన్ని ఇందులో వివరించడం జరుగుతుంది. ఏమిటి చెప్పాడు ఈ ఆనందవల్లిలో? అసలు ఆనందము అంటే ఏమిటి? ఏ రకమైనటువంటి కష్టాలు, దుఃఖాలు కూడా, బాధలు కూడా లేనటువంటి స్థితినే ఆనందము అని అంటారు. మనం మామూలుగా మానవుడికి అరిషడ్ వర్గాలు, కామక్రోధ లోభము, మద మాత్సర్యాలు, ఇవన్నీ ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే నేను, నాది అనేటటువంటి అహంకార మమకారాలు, ఇవి కూడా ఉంటాయి అని చెప్పుకుంటాం మనం. ఇటువంటివి ఏవి కూడా లేనటువంటి స్థితి, దాన్నే మనం, ఇవి ఏవి కూడా లేనటువంటి స్థితి, అటువంటి స్థితినే మనం ఆనందము అని పిలుస్తున్నాం. అటువంటి స్థితినే ఆనందము అని పిలుస్తాం. ఈ ఆనందమైనటువంటి స్థితిలో మనకి తెలిసేటటువంటి దీంట్లో చెప్పుకోవాలి అంటే, లోకంలో ఏ రకమైనటువంటి కష్టాలు కూడా లేనటువంటి వాడు, ఒక మానవుడిని తీసుకుందాం. అతను బాగా చదువుకున్నటువంటి వాడు, పండితుడు, ధనం బాగా ఉన్నటువంటి వాడు, అనుభవించాలి అనే కోరిక ఉన్నటువంటి వాడు, సన్మార్గంలో ప్రయాణించేటటువంటి వాడు,
ఇటువంటి మానవుడు పొందేటటువంటి ఆనందాన్ని మానుషానందము అని అంటారు. ఈ ఆనందము అనేది రకరకాలుగా ఉంటుందరా, అందరికీ ఒకే రకమైన ఆనందం ఉండదు. ఒకడికి 10 మందికి భోజనం పెడితే కలిగేటటువంటి ఆనందము అది చాలా గొప్పదైన ఆనందం. ఇంకొకడికి తనకి తెలిసినటువంటి విషయాన్ని 10 మందికి తెలియజేయటంలో ఆనందం ఉంటుంది. ఇంకొకడికి దాన ధర్మాలు చేయటంలో ఆనందం ఉంటుంది. ఒక రాజుగారికి ప్రజలందరినీ కూడా తన కన్నబిడ్డల్లాగా చూడటము, అలా పరిపాలించటంలో ఆనందం ఉంటుంది. ఈ ఆనందం అనేది ఎలా కలుగుతుంది అనే విషయాన్ని మనం చెప్పలేము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క రకంగా ఈ ఆనందం అనేది కలుగుతుంది. అయితే ఇక్కడ సామాన్యమైనటువంటి మానవుడు, బాగా చదువుకున్నటువంటి వాడు, పండితుడు, ధనం బాగా ఉన్నటువంటి వాడు, పుష్కలంగా ధనం ఉన్నటువంటి వాడు ఉంటే సరిపోదు, అనుభవించాలి అనే కోరిక కూడా ఉన్నటువంటి వాడు, అనుభవించాలనే కోరిక ఉంది, అన్ని రకాలైనటువంటి మంచి గుణాలు ఉన్నటువంటి వాడు, 10 మందికి అన్నం పెట్టాలి అనే కోరిక ఉండాలి, దాన ధర్మాలు చేయాలి అనే కోరిక ఉండాలి, తనకి తెలిసినటువంటి విద్యను 10 మందికి చెప్పాలి అనే కోరిక ఉండాలి. ఇలా మంచి కోరికలు అన్నీ ఉన్నటువంటి వాడు, వీటన్నింటినీ అనుసరించగలిగినటువంటి వాడు, చేయగలిగినటువంటి వాడు, అటువంటి మానవుడు పొందే ఆనందం ఉన్నదే, ఆ ఆనందాన్నే మానుషానందము అంటారు. మానుషానందం అని ఎందుకంటున్నారు? దాన్ని ఒక మానవుడు పొందుతున్నాడు కాబట్టి దాన్ని మానుషానందము అన్నారు. ఇక ఈ మానుషానందానికి 100 రెట్లు ఉంటుంది గంధర్వానందం. గంధర్వుల్లో 2 రకాలు ఉన్నారు. మానవుల కన్నా ఉన్నతమైనటువంటి వాళ్ళు గంధర్వులు. గంధర్వుల్లో 2 రకాలు ఉన్నారు. ఒకటి నిజ గంధర్వులు, రెండోదేమో ఈ జన్మలో ఏదో కొన్ని మంచి కార్యాలు చేసి వాడు ఆ గంధర్వత్వాన్ని పొందినటువంటి వాళ్ళు. ముందుగా ఈ జన్మలో గంధర్వత్వాన్ని పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మానుషానందానికి 100 రెట్లు ఉంటుంది ఈ గంధర్వులు పొందే ఆనందం. ఆ గంధర్వులు పొందే ఆనందానికి 100 రెట్లు ఉంటుంది నిజ గంధర్వానందం. అంటే వాళ్ళు పుట్టుకతోనే గంధర్వులుగా జన్మించినటువంటి వాళ్ళు పొందే ఆనందం. ఆ నిజ గంధర్వానందానికి 100 రెట్లు ఉంటుంది చెరలోక పితరానందము. అక్కడ పితృదేవతలు ఉంటారు, వాళ్ళు పొందే ఆనందం. ఆ చెరలోక పితృానందానికి 100 రెట్లు ఉంటుంది దేవానందం, దేవతలు పొందే ఆనందం. ఈ దేవతలు ఎలా పొందుతారు ఈ ఆనందం ఏమిటి అంటే, దేవతల్లో కూడా మళ్ళీ రకాలు ఉంటారు. పుట్టుకతోనే దేవతలుగా జన్మించిన వాళ్ళు ఒకళ్ళు, ఈ జన్మలో కొన్ని మంచి కార్యాలు చేసి దేవతలైనటువంటి వాళ్ళు కొందరు. ఇప్పుడు మనకి నహుషుడు అని చెప్పాం, ఆయన ఈ జన్మలోనే 100 అశ్వమేధ యాగాలు చేసి ఆయన దైవత్వాన్ని పొందాడు, ఇంద్రత్వాన్ని పొందాడు. ఇలా కొంతమంది ఈ జన్మలోనే మంచి కార్యాలు చేసినట్లయితే వాళ్ళు దైవత్వాన్ని పొందుతారు. అది ఆ దేవానందం. ఆ దేవానందానికి 100 రెట్లు ఉంటుంది నిజంగా ఉండేటటువంటి దేవతలు. అంటే పూర్వజన్మలో సుకృతం చేసి దానివల్ల ఆ ఫలితం వల్ల దేవతలుగా జన్మించినటువంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు పొందే ఆనందానికి 100 రెట్లు ఉంటుంది దేవరాజు అయినటువంటి ఇంద్రుడు పొందే ఆనందం. ఆ ఇంద్రుడు పొందే ఆనందానికి 100 రెట్లు ఉంటుంది దేవతల గురువు అయినటువంటి బృహస్పతి పొందే ఆనందం. ఆ బృహస్పతి పొందే ఆనందానికి 100 రెట్లు ఉంటుంది ప్రజాపతి పొందే ఆనందం. ప్రజాపతి పొందే ఆనందానికి మళ్ళీ 100 రెట్లు ఉంటుంది బ్రహ్మ పొందే ఆనందం. అది అత్యున్నతమైనటువంటి ఆనందము, దానికి మించినటువంటి ఆనందం అనేది లేదు.
అదే అత్యున్నతమైనటువంటి ఆనందం, దానికి మించింది ఏమి ఉండదు ఇంకా. అటువంటి ఆనందాన్ని పొందేవాడు బ్రహ్మము. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏమిటి అంటే, ఈ ఆనందము అనేది ఎప్పుడు కూడా సాకార బ్రహ్మకే ఉంటుంది తప్పించి నిరాకార బ్రహ్మకు ఉండదు. ఏదైనా అనుభవిస్తున్నాడు అంటే వాడికి ఆకారం ఉంటేనే అనుభవిస్తాడు, లేకపోతే ఎట్లా అనుభవించడానికి వీలుండదు. అందుకే ఇక్కడ ఈ ఆనందాన్ని అనుభవించేది ఎవరు అంటే సాకార బ్రహ్మ. సాకార బ్రహ్మ రూపంలో ఆ బ్రహ్మ ఈ ఆనందాన్ని అనుభవిస్తాడు. అందుకే దాన్ని బ్రహ్మానందము అని అంటారు. ఈ బ్రహ్మ దీన్నే అపర బ్రహ్మ, సాకార బ్రహ్మ అనే పేరుతో పిలుస్తారు. మనం చెప్పుకునే రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఈ సాకార బ్రహ్మలే. మరి ఇప్పుడు ఈ సాకార బ్రహ్మ ఎక్కడ ఉంటాడు? పరమపదంలో ఉంటాడు. సాకార బ్రహ్మ ఉండేటటువంటి ప్లేస్ ఏది అంటే పరమపదము. ఆ పరమపదంలో ఉండి ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటాడు. అంత ఆనందమే. ఎందుకని అంటే ఆయన చేసినటువంటి కర్మ అనేది ఏదీ లేదు, కర్మ చేయడు, ఆ కర్మ వల్ల ఫలితం అనేది ఆయనకి రాదు. కాబట్టి నిరంతరము ఆనంద డోలికలలో అలా 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 తేలిపోతూ ఉంటాడు. ఆ బ్రహ్మ పొందే ఆనందాన్నే అపర బ్రహ్మ, సాకార బ్రహ్మ, ఆయన పొందే ఆనందాన్నే మనం బ్రహ్మానందము అని పిలుస్తాం. ఇప్పుడు ఈ బ్రహ్మానందం ఎవరు పొందుతారు? పరమపదంలో ఉన్నటువంటి అపర బ్రహ్మ, సాకార బ్రహ్మ ఆయన పొందుతాడు. అంతేకాకుండా ముక్తుడైనటువంటి వాడు ముక్త పురుషుడు, సాకారాన్ని ధ్యానం చేసినటువంటి వాడు అతడు ముక్త పురుషుడు. అతడు మరణానంతరము ఈ పరమపదం చేరతాడు. పరమపదం చేరిన తర్వాత అక్కడ ఆ అపరబ్రహ్మ పొందే ఆనందాన్ని అతడు కూడా పొందుతాడు. అపరబ్రహ్మ పొందే ఆనందాన్ని అతడు కూడా పొందుతాడు. ఎవరు? ముక్త పురుషుడు కూడా. అది బ్రహ్మానందము అంటే. అలా పొందుతూ కల్పాంతం దాకా అక్కడే ఉండి కల్పాంతాన్న ఆ సాకార బ్రహ్మతో కలిసి ఈ ముక్త పురుషుడు కూడా నిరాకార బ్రహ్మలో లీనమైపోతాడు. ఇది మనం చెప్తూ ఉన్నటువంటిది. అయితే ఇక్కడ ఈ ఆనందం విషయంలో ఈ ఆనందాన్ని పొందుతూ ఉన్నది ఎవరు? అపరబ్రహ్మ, సాకార బ్రహ్మ. ఇప్పుడే చెప్పుకున్నాను చూడండి, ముక్త పురుషుడు మరణానంతరము ఈ ముక్త పురుషుడు కూడా అక్కడికే వెడతాడు. అక్కడికే వెళ్ళి అక్కడ ఆ అపరబ్రహ్మతో పాటుగా సాకార బ్రహ్మతో పాటుగా ఇతడు కూడా ఆనందాన్ని పొందుతాడు. అదే ఆనందాన్ని పొందుతాడు. అందుకే ఇక్కడ ఏమవుతుంది? ఈ ఆనందాన్ని పొందేది ఎవరు అంటే సాకార బ్రహ్మతో పాటుగా ముక్త పురుషుడు కూడా అదే రకమైన ఆనందాన్ని పొందుతాడు. ముక్త పురుషుడు అంటే జీవాత్మ. మరి అక్కడ ఉన్నటువంటి పరమ పురుషుడు అంటే ఆయన పరమాత్మ. కాబట్టి జీవాత్మ, పరమాత్మ ఈ తేడా అనేది అక్కడ ఏముండదు. జీవాత్మతో పాటు పరమాత్మ, పరమాత్మతో పాటు జీవాత్మ ఇద్దరూ కూడా ఆ రకమైనటువంటి ఆనందాన్ని పొందుతూ అక్కడే ఉంటారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు భగవత్పాదుల వారు. ఏమంటారు ఆయన? ఆనందం విషయంలో కూడా జీవాత్మకి పరమాత్మకి ఏ రకమైనటువంటి తేడా కూడా లేదయ్యా, రెండు ఒకటేను. ఇద్దరు పొందే ఆనందము ఒకటే ఆనందము అని చెప్తూ ఉన్నారు ఈ 63వ శ్లోకంలో.